హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన యాత్ర వచ్చేసి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి చెర్లాపల్లి టు తిరుపతికి వెళ్లే తిరుచినార్ ఎక్స్ప్రెస్. సో ఫ్రెండ్స్, మొత్తం మా ఫ్యామిలీ అయితే ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. సో మన జర్నీ ఎలా అయింది, దర్శనం ఎలా అయింది, రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం, మన యాత్ర ఎలా కొనసాగింది అంతా షేర్ చేస్తాను. ఇంట్రో క్లిప్స్ యాడ్ చేశాను, చూడండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నమో వెంకటేశ గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి అర్జున్. మేమైతే తిరుపతికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. కుకట్పల్లి టు చర్లాపల్లి క్యాబ్ అన్న 850 ఛార్జ్ తీసుకున్నాడు. ఇంకా మాకు చర్లాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాడు. కార్ దిగగానే మా తమ్ముడు షాక్ అయ్యాడు. అన్న, ఇది రైల్వే స్టేషనా లేక ఎయిర్పోర్టా అని. PM అయింది. ట్రైన్ ఇంకా 20 minutesలో స్టార్ట్ అవుతుంది. ఇంకా మా తమ్ముడి ఫేస్లో హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. తిరుపతికి ఎప్పుడు వెళ్తాం, దర్శనం ఎప్పుడు చేద్దామని చాలా క్యూరియాసిటీతో ఉన్నాడు. ఇంకా నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ అయితే నిజంగా ఒక మినీ ఎయిర్పోర్ట్ లాగా అయితే ఉంది. ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 5:50 PMకి ఉంటే మేము 4 PM వరకు రైల్వే స్టేషన్లో చేరుకున్నాం. ఇంకా అలా కొన్ని వీడియో క్లిప్స్ తీసుకునేసరికి ఇంకా ఫాస్ట్గా మేము ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్తున్నాం. S7 కోచ్లో సీట్స్ వచ్చాయి. మేము మొత్తం 8 members ఉన్నాం. ఒక దగ్గర 3 seats, ఇంకో దగ్గర 3 seats, ఇంకో 1 seat సపరేట్గా కన్ఫర్మ్ అయ్యింది. అలా ఇంకా ఇప్పటి వరకు ఒకటే దగ్గర కూర్చున్నాం. ఇంకా నైట్ అయ్యేసరికి ఎవరి సీట్స్లో వాళ్ళు పడుకున్నాం. మార్నింగ్ 9:30కి ట్రైన్ తిరుపతిలో దిగాం. తిరుమలకి వెళ్ళడానికి స్టేషన్ నుంచి బయటికి వస్తున్నాం. అక్కడ టిఫిన్స్ చేసుకుని స్పెషల్ దర్శనం టికెట్ క్లోజ్ ఉండడంతో అక్కడి నుంచి సీట్లో స్టార్ట్ అయ్యాం. పర్ హెడ్కి 110 ఛార్జ్ చేశారు. చెకింగ్ కౌంటర్ దగ్గర మేము ఆగాల్సి వచ్చింది. అక్కడ సెక్యూరిటీ గార్డ్ వీడియో ఆఫ్ చేయమని అన్నాడు. ఓకే అని చెప్పి ముందుకు వచ్చాం. ఒక్కసారి ఇటువైపు చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఏడుకొండల స్వామి నిన్ను రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. శేషాచలం కొండల్లో కొలువు తీరిన ఆ గోవిందుడిని చూడండి, ఎంత అందంగా ఉన్నాడో. ఆ కొండపైకైతే మనం వెళ్ళబోతున్నాం, అది కూడా ఆ ఘాట్ రోడ్ మీదుగా. అడ్వెంచరస్గా నేచర్ను చూసుకుంటూ అలా ఎంత బాగుంటుందో. మాకు తీసుకొచ్చిన జీప్లో ఈ రోజుకే వ్యాలిడిటీ అయిపోయింది అని వేరే జీప్లో అయితే పంపాడు. సో అక్కడి నుంచి తిరుమలకి చేరుకున్నాం. సో ఫ్రెండ్స్, రూమ్ తీసుకుందామని మేము CRO ఆఫీస్ దగ్గర క్యూ లైన్లో నిలబడ్డాం. అక్కడ చూస్తే చాలా జనాలు ఉన్నారు. సరే, ఇంతమంది క్యూ లైన్లో ఉన్నారు కదా, మనకు కూడా ఒక రూమ్ దొరుకుతుందేమో అని ఆశతో అక్కడే నిలబడిపోయాము. కానీ కొద్దిసేపటి తర్వాత టీటీడీ రూమ్స్ స్టాఫ్ వచ్చి రూమ్స్ అయిపోయాయి అని చెప్పారు. ఇంకా చేసేదేమీ లేక ఉచిత లాకర్ రూమ్స్ పద్మనాభ నిలయంలో లాకర్స్ తీసుకొని లగేజెస్ అన్ని లాకర్స్ లో పెట్టేసి కళ్యాణకట్టకి వెళ్ళాం.
అక్కడ లైన్లో నిలబడి టోకెన్ తీసుకొని మా మామయ్య ఇంకా మా తమ్ముళ్ళు ఇద్దరు గుండు చేసుకున్నారు. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇంకా మా మరదలేమో నాకు గుండు చేయమని ఏడ్చింది. పిల్లలందరూ గుండు చేయవద్దు అని ఏడిస్తే ఈమె గుండు చేయించుకుంటా అని ఏడ్చింది. ఇంకా చేసేదేమీ లేక గుండు చేయించి స్నానం చేయించి వెహికల్ మాట్లాడుకొని వరహాస్వామి దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ రోడ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్ గా అండ్ క్లీన్ గా ఉన్నాయో. నాకు తెలిసి మన ఇండియాలో ఏ టెంపుల్ కూడా ఇంత నీట్ గా ఉండదేమో. ఇంకా మనమైతే వరహాస్వామి టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. ఈ టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ భక్తులు వస్తున్నారు, దర్శనం చేస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. ఇది వరహాస్వామి వారి గోపురం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. గోపురం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా మేమైతే వరహాస్వామి దర్శనానికి వెళ్ళడానికి లైన్ లో అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా యాత్రికులు అయితే చాలా మంది ఉన్నారు. ఇది శ్రీవారి పుష్కరిణి కొలను, పవిత్ర స్నానశాల. సాధారణంగా యాత్రికుల కోసం రోజుకు 24 గంటలు తెరిచి ఉంటుంది. అయితే భక్తులు స్నానం చేసేందుకు సాధారణంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్నానాలు ఈ సమయాల్లో చేయవచ్చు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దీనిని అద్భుతంగా సాంకేతికతతో నిరంతరం శుభ్రపరుస్తూ భక్తులకు స్వచ్ఛమైన నీటిని అందుబాటులో ఉంచుతుంది. తిరుమలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వరహాస్వామి దర్శనం ముందుగా చేసుకున్న తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అని చెబుతారు. సో మేము కూడా అలాగే స్వామివారిని దర్శించుకుంటున్నాం. ఈ ఆలయం 5000 సంవత్సరాలకు పై చరిత్ర కలిగిన ప్రాచీన స్వయంభూ క్షేత్రం. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం. అలానే ఇక్కడ సాంప్రదాయ నియమం ప్రకారం కొండ ఆలయంలో మొదటి దర్శనం మరియు నైవేద్యం శ్రీ వరహాస్వామికి సమర్పిస్తారు. ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్ లో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని స్వామివారి ఆలయం దగ్గర కొన్ని ఫొటోస్ దిగుదామని ముందుకైతే వచ్చాము. ఇక్కడ ఆకాశం చూడండి ఎంత బాగుందో. చంద్రుడు ఇంకా నక్షత్రం దగ్గరగా ఉన్నాయి. అలానే చూస్తూ ముందుకు అయితే కదిలాం. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్లి దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్ లాగా ఉంది, అందులోనే ఉంది స్వర్ణ రథం. అదే అండి, గోల్డ్ తో చేసిన స్వామివారి రథం అన్నమాట. వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి మరియు వసంతోత్సవాల సందర్భంగా బంగారు రథాన్ని అంటే స్వర్ణ రథం ఉపయోగిస్తారు. ఈ రథంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి గోపురం ఎదుట భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. ఇంకా మేము సర్వదర్శనానికైతే స్టార్ట్ అయ్యాము. ఇంకో 2 కిలోమీటర్స్ వరకు క్యూ లైన్ కోసం నడవాల్సి వస్తుంది. ఇంకా క్యూ లైన్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. కానీ సర్వదర్శనం చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కానీ ఈ దర్శనం చేయడం నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది. మీరు ఎప్పుడైనా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని ఇక్కడికి వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇంకా మాకైతే వెయిటింగ్ హాల్లో ఉంచారు. టైం నైట్ 11 అవుతుంది. ఇక మాకైతే మార్నింగ్ 4కి అయితే దర్శనం అయింది. వెయిటింగ్ హాల్లో నిద్రపోయాం. భక్తులు ఎక్కువగా రావడంతో హాల్ ఫుల్గా అయిపోయింది. చాలా కష్టంగా అనిపించింది. ఇంకా సర్వదర్శనంలో ఎంత కష్టపడి స్వామివారి దగ్గరికి వచ్చినా ఒక్కసారి స్వామివారిని చూసామంటే ఆ బాధంతా పోయి మనసులో హాయిగా అనిపిస్తుంది. అబ్బా, స్వామివారిని చూశాను కదా, ఎంత కష్టమైనా సరే స్వామివారిని దర్శించుకున్నానా లేదా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయటికి వచ్చేసాం. లాకర్ రూమ్స్కి వెళ్ళాం. కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకుని 2 o'clockకి శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి స్టార్ట్ అయ్యాం. ఇంత దూరం వచ్చి స్వామివారి ప్రసాదం తినకపోతే ఎలా అని అనిపించింది. ఇంకా కాలినడకతో నడుస్తూ అలా వెళ్తూ నేచర్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ లొకేషన్ అదిరిపోయింది. ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో. ఇలాంటి నేచర్ మన కళలోనే చూస్తాం, కానీ తిరుమలకి రండి, నిజంగా మీరు చూడవచ్చు. ఇంకా ఇక్కడ సుపదం అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే 1 సంవత్సరంలోపు ఉన్న పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులకు ఇక్కడ స్పెషల్ దర్శనం ఉంటుంది. వాళ్ళు ఇటు నుంచి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అందరూ పిల్లల్ని ఎత్తుకొని ఎలా వెళ్తున్నారో. ఇంకా అలానే ముందుకు వస్తుంటే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లో కనిపిస్తున్నారు. ఇంకా మేము శ్రీ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసాం. ఇక్కడ అరిటాకు మీద భోజనం వడ్డిస్తారు, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ టైమింగ్స్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ 8:30 AM నుంచి 10:30 వరకు, మళ్ళీ 10:30 AM నుండి 4 PM వరకు, మధ్యలో 4 to 5 బ్రేక్ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 to 11 PM వరకు స్వామివారి ప్రసాదం అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మేము భోజనం చేసి బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆకాశం వైపు చూశాను. ఆ వెంకటేశ్వరుని 3 నామాలు ఆ గోపురం వైపు చూసినట్టుగా ఉంది చూడండి. ఎంత అద్భుతమైన దృశ్యం కదా. ఒక్కసారి మనసులో ఓం నమో వెంకటేశాయ అని అనుకుందాం. ఇంకా ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన తర్వాత లాకర్ రూమ్స్కి వచ్చి బ్యాగ్ ప్యాక్ చేసుకుని తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాం. అంటే కొండ కింద అన్నమాట. అక్కడ ప్రైవేట్ రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి గోవిందరాజుల స్వామి వారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. గోవిందరాజుల వారి గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
మనం ఎక్కడికి వెళ్ళినా ఆకాశంలో ఆ నక్షత్రాలు, ఆ చంద్రుడు, ఆకాశం అద్భుతంగా కనిపిస్తుంది. అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకా మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి నైట్ 11 అయింది. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఒక్కసారి మా తమ్ముడిని చూడండి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా ఫుల్ జోస్తో హ్యాపీగా ఉన్నాడు. బయటికి వెళ్తే అందరూ హ్యాపీగా ఉండాలి, ఏదో పోయింది అన్నట్టు కాకుండా మా తమ్ముడిలా ఉంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసాం శ్రీకాళహస్తి, ఆ కాళహస్తీశ్వరుడి దగ్గర. ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా విశిష్టత. కుజ దోషం ఉన్న వాళ్ళు కొంతమంది పేర్ల మీద రాహుకేతు పూజ అని ఉంటుంది. వాళ్ళు ఇక్కడ రాహుకేతుని పూజ చేసుకొని స్వామివారిని దర్శించుకుంటారు. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా డిజిటల్ టికెట్ కౌంటర్ ఉంటుంది. మనకి ఏ టికెట్ కావాలో మనం తీసుకోవచ్చు. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 500 నుంచి 5000 వరకు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. అంటే మండపాన్ని బట్టి అన్నమాట. ఇంకా నేనైతే 750 రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న కౌంటర్స్ అంతా ఒకటి దగ్గర ఉంటాయి. ఇంకా పూజ అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకా అంతా అయిపోయాక మేము ఈవినింగ్ 5కి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది. హైదరాబాద్కి రిటర్న్ వచ్చేసాం. థ్యాంక్ యూ టీటీడీ. తిరుపతి గురించి చెప్పాలంటే చాలా ఉంది. నాకు తెలిసి ఈ వీడియో చాలా చిన్నది అనిపిస్తుంది. ఒక్కసారి మీరు వెళ్ళి దర్శించుకోండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా అని మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.